ఉదయకాల ప్రార్థన. జీవం కలిగిన దేవా, జీవాధిపతివైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆశ్చర్యకరుడవు తండ్రి, ఆలోచనకర్తవు నాయన, మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు. గతించిన రాత్రంతను కూడా అయా మీ కాపుదల మా అందరికీ దయచేసినందుకు స్తోత్రాలు. మా అందరినీ భద్రపరిచినందుకు వందనాలు. కంటి నిండా నిద్రను మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేసినందుకు కోట్లాది కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎస్ లార్డ్, ఈ యొక్క ఉదయకాలమున ఈ మంగళవార కాల సమయంలో మీ పాద సన్నిధిలో మా అందరినీ సజీవులుగా నిలవబెట్టారు తండ్రి. అయా, ఈ రోజును చూడాలని అనేకులు ఆశపడినప్పటికీ అయా వారికి లేని ధన్యత, భాగ్యము మాకు దయచేశారు. మీకే కోట్లాది కోట్ల స్తుతులు తండ్రి. మార్కు సువార్త 7వ అధ్యాయం 37వ వచనం ద్వారా సెలవిస్తున్నారు, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు అని. అవునయ్యా, ఈ లోకంలో అయ్యా ప్రతి వారిని కూడా బాగు చేయగలిగిన దేవుడవు తండ్రి. చెవిటి వారిని వినునట్లుగా చేశావు అని, మూగవారు మాట్లాడునట్లుగా చేశావు అని అయా వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. ఈ రోజున ఎంతోమంది జీవితాలు పాడైపోయిన స్థితిలో ఉన్నాయి. ఈ ఉదయకాలంలో ఎంతోమంది మీ పాద సన్నిధిన చేరి, ప్రభువా మా జీవితాలు బాగు చేయయ్యా అని మొరబెడుతున్నారు. ప్రభువా మా బ్రతుకులను మార్చేయా అని మొరబెడుతున్నారు. అయా పాడైపోయిన వారి జీవితాన్ని, పాడైపోయిన వారి యొక్క భవిష్యత్తును తండ్రి మరలా పునర్నిర్మించండి. మరలా వారి జీవితాలను బాగుపరచండి. అయా వారు మీ పాద సన్నిధిన చేరి ప్రభువా అని వేడుకుంటుండగా గొప్ప అద్భుత కార్యాలు ఈరోజే వారు చూచులాగున కృప దయచేయండి నాయనా. ప్రతి బిడ్డ జీవితమును అయా మరలా ఉన్నత స్థానంలో నిలవబెట్టమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. ఈ ఉదయకాలంలో అయా మా ప్రతి పనిని బట్టి అడుగుతున్నాం. మా పనులన్నిటిలో మీరే ఆశీర్వాదాలు దయచేయండి నాయన. జ్ఞానము దయచేయండి, బలము దయచేయండి, యోచన శక్తిని అనుగ్రహించండి, నిర్ణయాలు తీసుకునే విధంగా కృప దయచేయండి. అయా మేమందరము కూడా మా పనుల్లో ఫలించే కృప దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రోజున మా ప్రతి ప్రయాణాన్ని బట్టి అడుగుతున్నాం. అయా మీ యొక్క రక్షణ, కాపుదల మాలో ఉండిన ప్రతి ఒక్కరికి దయచేయండి. మేము వెళ్తున్న మార్గాలు, మేము వస్తున్న మార్గాలన్నీ కూడా తండ్రి క్షేమకరంగా మార్చండి. ఏ సమస్య, ఏ అపాయము, ఏ యొక్క ఆటంకము మా మార్గమందు మాకు జరగకుండా, ఎదురవ్వకుండా ప్రభువా మీరే రక్షించమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా ఈ రోజున మీ నామానికి మేము ఏ విధముగాను ఆయాసంగా జీవించకుండా కృప దయచేయండి. మీ నామాన్ని ఘనపరిచే క్రియలు మా ద్వారా మీరే జరిగించుకొనండి తండ్రి. అయా ఈ రోజున హాస్పిటల్స్కి బిడ్డలు వెళ్తున్నారు, కలవరముతో, భయముతో ఉన్నారేమో. ఆ కలవరాన్ని, ఆ భయాన్ని వారి నుంచి తొలగించండి. బిడ్డలకు మీరు తోడై ఉండండి. వారి రిపోర్ట్స్, వారి డెలివరీస్, వారి ఆపరేషన్స్లో సహాయమును దయచేయమని అడుగుతున్నాం. బిడ్డలు ఎగ్జామ్స్ రాయబోతున్నారేమో, ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతున్నారేమో, సిద్ధపాటు కలిగి ఉంటున్నారేమో. అయా బిడ్డలకు మీరు తోడై ఉండండి తండ్రి. జ్ఞానమును, బలమును, చదివినవన్నీ కూడా గుర్తుండే జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి ప్రభువా. తండ్రి, ముఖ్యంగా మాలో ఉన్న ఏ ఒక్కరు కూడా అనారోగ్య సమస్యల వలన ఇబ్బందులు పడకుండా, ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొనకుండా అయా మా అందరికీ సమృద్ధిని దయచేయండి. ఎవరు కూడా ఆకలితో అలమటించకుండా ఈ రోజున సమృద్ధి భోజనాన్ని దయచేయండి. ఆత్మీయంగా తండ్రి మేమందరము కూడా ఇంకా ఈరోజు ఎదగడానికి కృప దయచేయండి ప్రభువా. తండ్రి, మా సమయాన్ని ఈ రోజంతను సద్వినియోగపరుచుకుంటూ అయా అపవాదిని సిగ్గుపరుస్తూ జీవించే కృప దయచేయండి నాయన. గృహాలలో బిడ్డలు ఒంటరిగా ఉండబోతుండగా ఏ దుష్టుడు, ఏ సమస్య, ఏ అపాయము వారిని ముట్టకుండా గృహము చుట్టూ అగ్ని కంచె వేసి భద్రపరచమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ప్రభువా, ఈ రోజున మాలో ఉన్న ప్రతి బిడ్డకును నెమ్మదిని దయచేయండి. ఎటువంటి గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు ఎవరితో కలిగి లేకుండా, ముఖ్యంగా మాలో క్షమించే హృదయం, మన్నించే హృదయం, ప్రేమించే హృదయమును దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఈ లోక సంబంధమైన ఏ క్రియను బట్టి మేము ఆకర్షించబడకుండా, ఏ ఉచ్చుల్లో మేము పడిపోకుండా జ్ఞానము కలిగి మీకు సాక్షులుగా మీ యందు విశ్వాసముతో ఈ రోజున జీవించే కృప దయచేయమని
మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచుకొనమని, అయా కొందరికైనా మీ యొక్క రాజ్య సువార్తని ఈ రోజున ప్రకటించేవారిగా పాలిభాగసులై ఉండే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. CMW ప్రేయర్ సెంటర్ అనే మన ఇంకొక ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రతిరోజు వాగ్దానాలు వస్తుంటాయి. మీరు మరింత ఆత్మీయంగా ఎదగడానికి ఆ మాటలు మీకు ఉపయోగపడతాయి కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ని. మే గాడ్ బ్లెస్ యూ.